ఏపీ ప్రతిపక్షం వైసీపీ అధ్యక్షుడు జగన్ గురుగుపరులో పర్యటించారు. ఇటీవల గరుగుపరులో కులాల కుంపటి రగులుతున్న విషయం తెలిసిందే. నిజానికి కులాల కుంపటి అన్నది రాజకీయ పార్టీలు చాలా క్లిష్టమైన సమస్య. కరవమంటే కుక్కకు కోపం, విడవమంటే పాముకు కోపం టైపు వ్యవహారం అది. అందున అసలే వెస్ట్ గోదావరి జిల్లాలో క్షత్రియ కమ్యూనిటీ మొన్నటి ఎన్నికల్లో వైకాపాకు వ్యతిరేకంగా పనిచేసిందని టాక్ ఉంది. అలాంటి చోటుకు వెళ్లి బాధితులను విమర్శించడం అంటే కాస్త కష్టమే, అయినా తప్పదు. అందుకే జగన్ చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడినట్టు కనిపిస్తుంది. నేను 2 పక్షాలతో మాట్లాడతా, సమాజంలో అంతా కలిసి ఉండాలన్నదే నా భావన, దానికోసమే నా ఈ ప్రయత్నం. ప్రతి కులంలో మంచి చెడు రెండూ ఉంటాయి. ఎవరో ఒకరు చేసిన తప్పును ఆ కులం అంతటికి ఆపాదించడం సరికాదు. ఇది అన్ని వర్గాలకు వర్తిస్తుంది. ఒకవేళ పొరపాటు జరిగి ఉంటే దాన్ని సరిదిద్దుకుందాం. దానివల్ల ఔన్నత్యం పెరుగుతుందే తప్ప తగ్గదని వైఎస్ జగన్ బాధితులతో అన్నట్లు వార్తలు వెలువడ్డాయి. దీన్ని బట్టి జగన్ చాలా జాగ్రత్తగా మాటలు పేర్చుకొని మాట్లాడినట్లు అర్థమవుతుంది. కులాల మధ్య గొడవలు జరిగేటప్పుడు ఎంతో ఆచితూచి మాట్లాడిన సమయంలో ఎటువంటి రాజకీయాలు చేయకుండా జగన్ ఎంతో పరిమితితో మాట్లాడారని సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. గరుగుపరు విషయంలో చంద్రబాబు పూర్తిగా ఫెయిల్ అయ్యాడని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.